ఇక కరీంనగర్ సంబంధించి ఓట్ల లెక్కింపుకి సంబంధించి కొనసాగుతుంది. దానికి సంబంధించి తాజా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ వేణు సిద్ధంగా ఉన్నాడు. వేణు, చెప్పండి, కరీంనగర్ సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అలాగే ప్రధానంగా ఇప్పటివరకు అయితే ఏదైనా వార్డుకు సంబంధించి రిజల్ట్ కన్ఫర్మ్ అయిందా? సురేష్, గుడ్ మార్నింగ్. అంటే ఇప్పటివరకు అయితే పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయినట్టుగా తెలుస్తుంది. కానీ రిజల్ట్ రావాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మనం ప్రస్తుతానికైతే ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఉన్నాము. కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్లకు 66 టేబుల్లు 300 మంది సిబ్బందితో ఇక్కడ అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీసు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతా వలయంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమని చెప్పాలి. ముఖ్యంగా ఇటు హుజురాబాద్ విషయానికి వస్తే మాత్రం ఇటు స్ట్రాంగ్ రూమ్ సంబంధించినటువంటి తాళపు చేతులు పొడగొడితే దాన్ని గడ్డపార ద్వారా తీసి తర్వాత కౌంటింగ్ అంటే స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే జిల్లాలో ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ నడుస్తోంది. ప్రస్తుతానికైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి అయితే పూర్తిగా అయిపోయినట్టుగా తెలుస్తోంది. అంటే మనకు పూర్తి వివరాలు రావాలంటే ఇంకా గంట అయినా పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి బ్యాలెట్ సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ అయితే పూర్తి చేశారు. కానీ ఇప్పుడు ముఖ్యంగా ఈవీఎంస్ అయితే మాత్రం మనకు త్వరితగతిన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇవి బ్యాలెట్ పేపర్లు కనుక వీటిని కట్టలుగా కట్టాలి. అంటే 25 కట్టలు కడతారు. 1000 కట్ట కట్టిన తర్వాత ఒక్కొక్క రౌండ్ గా మనకు లెక్కించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 13 మున్సిపాలిటీలు 2 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు రామగుండం, కరీంనగర్ 2 కార్పొరేషన్లు 13 మున్సిపాలిటీలకు. అంటే కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే ఇటు జమ్మికుంట, చొప్పదండి, హుజురాబాద్, ఇటు కరీంనగర్ కార్పొరేషన్ మరియు సిరిసిల్ల విషయానికి వస్తే వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా. అంటే ప్రస్తుతానికి ఇంకొక గంట అయితే మాత్రమే మనకు దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. సురేష్, అంటే మొత్తం మీద అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ప్రక్రియ అయితే పూర్తయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అంటే పూర్తిగా సమాచారం రావాలంటే ఇంకొంత టైం పట్టే అవకాశం ఉంది. ఇంకోటి బ్యాలెట్ విషయానికి వస్తే కూడా మనకు సాయంత్రం అంటే 2-3 వరకు పూర్తిగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి చాలా తక్కువ ఉంటాయి, 66 డివిజన్లు. మరోవైపు ఇటు చిన్న చొప్పదండి కావచ్చు, జమ్మికుంట, హుజురాబాద్, ఇవన్నీ కూడా చాలా చిన్న డివిజన్స్. మొత్తం మీద ఇటు సిరిసిల్ల కావచ్చు, వేములవాడ కావచ్చు, కౌంటింగ్ ప్రక్రియ ఇంకొక 10-15 నిమిషాల ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వీటన్నిటి కూడా షఫ్లింగ్ చేయాలి, డ్రమ్ములో వేయాలి, వీటిని కట్టలుగా కట్టాలి. 25 లెక్కన పెట్టిన తర్వాత ఏజెంట్లు మరియు అభ్యర్థుల ముందు ఇవన్నీ చూసి లెక్కిస్తారు. అంటే దీంతో కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాలెట్ కాబట్టి దీన్ని పరిశీలించాలి, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి చూపెట్టిన తర్వాతనే వాటిని అన్నిటి కూడా ప్యాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇటు ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఈరోజు ఉదయమే కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లను పూర్తయినాయి. కౌంటింగ్ బ్యాలెట్ పేపర్లకు సంబంధించి కూడా కౌంటింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది. కానీ రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 3 అంతల భద్రత వలయమే కాదు, ఇంకోవైపు ఏంటంటే గెలిచిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో విజయోత్సవ ర్యాలీలు తీయొద్దని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. చెప్పండి సురేష్. ప్రధానంగా హుజురాబాద్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్ సంబంధించి తాళపు చేయి మిస్ అవడం ఏంటి? అసలు అక్కడ ఆల్రెడీ స్ట్రాంగ్ రూమ్ కి ఖచ్చితంగా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంటుంది. ఆ భద్రత ఉన్నా కూడా కీ ఎవరి దగ్గర ఉంది, ఎట్లా మిస్ అయింది? అసలు అధికారుల నిర్లక్ష్యమా లేకుంటే పోలీసుల నిర్లక్ష్యమా? ఎందుకంత నిర్లక్ష్య వ్యవహారి అవలంబించారనుకోవాలి ప్రధానంగా? సురేష్, అంటే యాక్చువల్గా ఎలక్షన్ సంబంధించి చాలా ఇది పకడ్బందీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా ప్రెస్టేజ్ ఇష్యూ ఇది. అధికారుల అలసత్వం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి ఈ కేసు వీళ్ళ దగ్గర ఉంటాయి. ప్రొటెక్షన్ పోలీసులు ఇవ్వగలరే కానీ తాళా చేతులు పోలీసుల దగ్గర ఉండవు, అధికారుల వద్దే ఉంటాయి. ఇది ముఖ్యంగా అధికారుల అలసత్వం అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ రూమ్ సంబంధించినటువంటి తాళా చేతులు పొడగొట్టడం అంటే చాలా అంటే దీన్ని చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి తాళచేతులు సమయానుకూలంగా దొరకని నేపథ్యంలో గడ్డపార ద్వారా ధ్వంసం చేసి మరి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అంటే ఏదేమైనా కానీ ఇలాంటి సంఘటన జరగడం మాత్రం దురదృష్టకరమే అని చెప్పాలి. ఎందుకంటే అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఇట్లాంటి విషయంలో. అందులో ఓట్లకు సంబంధించినట్టు కౌంటింగ్ ప్రక్రియ సంబంధించినటువంటిది. దీనికి ప్రత్యక్షంగా 2-3 అంచెల భద్రతా వలయం ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ వద్ద గత 2 రోజుల నుంచి కూడా పోలీసు భద్రతా వలయంలో ఈ స్ట్రాంగ్ రూములు ఉంటాయి. కానీ ఇలాంటి సంఘటన జరగడం అయితే దురదృష్టకరం అని చెప్పి స్థానికంగా కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఏదేమైనా కానీ ముఖ్యంగా ఇప్పుడు కరీంనగర్ సంబంధించి 13 మున్సిపాలిటీలు 2 కార్పొరేషన్లకు సంబంధించి అయితే పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి పూర్తిగా అయిపోయింది. మనకు కొద్దిసేపట్లో సమాచారం వస్తుంది. ఇంకోవైపు ఈ బ్యాలెట్ సంబంధించి మాత్రం మనకు ఇంకో 1-2 గంటలు అయితే మాత్రం ఫలితాలు ఒక్కొక్కటిగా వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సురేష్.